ప్రేమస్వరూపి, మానవ ప్రేమ కొలవగలడు ఆయన. మానవుడు కలిగి ఉన్న ప్రేమ విలువ ఎరిగినవాడు ఆయన. మనం ఎలాంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నామో, మనం ఎలాంటి ప్రేమతో ఆయనను వెంబడిస్తున్నామో, మన ప్రేమ యొక్క విలువ ఏంటో, మన ప్రేమ యొక్క బరువు ఏంటో, దాని క్వాలిటీ పూర్తిగా ఎరిగినవాడు ఆయన. నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడి కోసం నేను ప్రాణమైన ఇస్తా, చాలామంది చెప్పుకుంటారు. దేవుడు తప్ప ఇంకేది అక్కర్లేదు, దేవుడే ముఖ్యం. కానీ చిన్న నష్టం వచ్చే దగ్గర ప్లాన్ చేంజ్, లాభం వచ్చే దగ్గర అది దేవుని చిత్తం కాకపోయినా మళ్ళీ ప్లాన్ చేంజ్. ఎందుకు? అది మనకు లాభం కలుగుతుంది కాబట్టి అప్పుడు చేంజ్ చేస్తాం వాక్యాన్ని. నష్టం కలుగుతుంది అనుకో, అప్పుడు చేంజ్ చేస్తాము వాక్యాన్ని. మిత్రులారా, ఆలోచించండి. ఆయన మానవ అంతరంగాన్ని ఎరిగినవాడు కనుక, మనిషి హృదయాన్ని ఎరిగినవాడు కనుక, ఎవరు ఏ ప్రేమతో ప్రేమిస్తున్నారో, ఎవరు ఏ భావనతో ప్రేమిస్తున్నారో ఆయనకి అన్నీ తెలుసు. ప్రేమలోని వ్యత్యాసాలు తెలుసు, కొలతలన్నీ ఆయనకు తెలుసు. ప్రేమ యొక్క కొలత నేను చెప్పేది, ప్రేమ కొలతలు తెలుసు. ప్రేమకు కొలతలు ఉంటాయా? అవును, ఉంటాయి. చూడండి, ప్రేమకు కొలతలు ఉంటాయి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి చూడండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించుచున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, ప్రేమయందు స్థిరపడి వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దేని పొడుగు, దేని వెడల్పు. అందుకే కొలతలు ఉన్నాయి అన్నాను నేను, ఒట్టిగా ఏమి అనలేదు. కొలతలు ఉన్నాయంటానికి కారణం దాని పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు గ్రహించండి అంటున్నాడు. అంటే ప్రేమ యొక్క ఉన్నత స్థితిని గుర్తించడం గురించి మాట్లాడుతున్నాడు. కొలతలు ఉంటాయంటే మెజర్మెంట్లు నిజంగా ఉంటాయని కాదులేండి. ఆ తీవ్రత, ఆ భావన అది అర్థమవ్వాలి అని చెప్తున్నాడు. దాన్ని గుర్తించాలి అని కోరుకుంటున్నాడు.